ప్రాపర్టీ వైజ్గా కూడా ఇక్కడ ఏదో ఒక ప్రాపర్టీ అంతకుముందు తీసుకున్నది వేరే వాళ్ళ పేరు మీద ఏదో ఇదవటం ఏదో జరిగిందని అన్నారు. అది కొన్ని జరిగింది, అది అవన్నీ నేను వెళ్ళిపోయిందని, అదంతా పాస్ట్ వెళ్ళిపోయింది, అది పాసింగ్ క్లౌడ్స్ లాగా. అదే చెప్తున్నా కదా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్గా తీసుకుని ముందడుగు వేస్తున్నారు ధైర్యంగా. ఆర్టిస్ట్గా ఎదిగిన వ్యక్తులు ఇప్పుడు సావిత్రి గారి దగ్గర నుంచి చాలామందిని చూసుకున్నాం. ఎదుగుదలలో ఉంటుంది, కానీ ఆ ఎదుగుదలకు సంబంధించిన శ్రమని కొంతమంది మిస్యూజ్ చేస్తుంటారు చుట్టుపక్కల వాళ్ళు. సో మీ లైఫ్లో కూడా ఉంది అది. సో ఎలా జాగ్రత్త పడాలన్నా కానీ కష్టమే కదా, అప్పుడు తెలియదు కదా. తెలియదు, అదే అదే అది 5 రోజులు పొద్దున 7 నుంచి రాత్రి 2 వరకు పని చేస్తున్నాం. నమ్మకమే. ఇప్పుడు నేను బ్యాంకుకి వెళ్ళలేను, నాకేమన్నా కావాలంటే ఇంకో వాళ్ళ మీద ఆధారపడాల్సిందే. అప్పుడు వాళ్ళ బుద్ధి చిన్నదండి, నేరో మైండ్. అయ్యో వాళ్ళు కష్టపడి సంపాదించేది, అది మనం తింటే మనకి డైజెస్ట్ అవ్వదు, మనం తప్పు చేస్తున్నాం అనేది మనస్తత్వం ఉంటే వాళ్ళు చెయ్యరు. ఎగ్జాక్ట్లీ. అంటే చిన్న బుద్ధి, వాళ్ళ లోకం చిన్నది. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను 10,000 కొట్టేసాను అనుకోండి, దొంగతనం చేశాను. ఇప్పుడు మీ మొబైల్ ఉంది, ఈ మొబైల్ తీసుకున్న తర్వాత దీన్ని అమ్ముకున్నానంటే 10,000 దొరుకుతుంది. ఆ 10,000 ఎన్నాళ్ళు తింటాను? అంతేగా, 10 నిమిషాల్లో పోతుంది. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను తీసుకున్నప్పుడు నా దగ్గర నుంచి తీసుకోవడానికి వెనకాల ఇంకోటి ఉంటాడు. కరెక్ట్. ఇప్పుడు రేపు ఇవాళ మనం మధ్యాహ్నం చేస్తున్నాం, మధ్యాహ్న భోజనం నేను చేశాను, రాత్రి భోజనం నేను ఇప్పుడు తినలేను కదా. అది తెలుసుకుంటే తప్పు జరగదు. అది నేను తెలుసుకున్నాను, వాళ్ళు తెలుసుకోలేదు, అదే డిఫరెన్స్. వాళ్ళు అక్కడ ఆగిపోయారు జీవితంలో. నాలో ఏంటి, నా చెయ్యి పైన ఉంది, నేను పెట్టాను, వాళ్ళు భిక్షం వేసుకున్నారు. అదే అనుకుని ముందుకు వస్తున్నాను నేను. కానీ సుధగారు, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుల కాంపిటీషన్ మిమ్మల్ని వెంటాడలేదండి? వాళ్ళు పని చేస్తున్నారు, నేను నా పని చేస్తున్నాను, అంతే. ఎక్కడ మీకు ఆ కాంపిటీషన్ కానీ? కాంపిటీషన్గా ఎలా హెల్దీ కాంపిటీషన్ ఉంటే పర్వాలేదు. ఈ వెనకాల గాసిపింగ్ వాళ్ళు వీళ్ళని మాట్లాడతారు, వాళ్ళని నేను అసలు కేరే చేయనండి. వాళ్ళు అదే ఇందాక నేను రామరావు గారు చెప్పారు కదా, అది నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అది ఒక మోటివేట్ అయ్యింది నాకు. కానీ తప్పదు కదా, వాళ్ళతో జర్నీ చేయాల్సి వస్తుంది కదా, మన కొలీగ్స్ లాగా. అది మనం తీసుకుంటే కదా. ఓకే, తీసుకోరు మీరు. ఓకే, వాళ్ళు చెప్పింది చేస్తారు, చేయని. ఇప్పుడు అయ్యో సుధగారు ఇలా చేస్తున్నారే అని నా గురించి వాళ్ళే కూర్చోవాలి. నేను వాళ్ళ గురించి ఆలోచించట్లా. నా మీద ఈర్ష్య పెట్టుకున్నారంటే వాళ్ళకే అల్సర్ వస్తుంది, నాకు రాదుగా. కరెక్ట్. అయితే అలా మీ ఫ్రెండ్స్లో ఎవరున్నారు మీ బ్యాచ్లో చూసుకోవాలనుకుంటే? అందరూ అంటే మంచి ఫ్రెండ్స్లో, అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలని. నాకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అంటే అందరూ మంచి ఫ్రెండ్సే. కొంచెం క్లోజ్ బాండింగ్ ఉండేది బెంగళూరు పద్మ. పద్మ గారా? ఓకే. అన్నీ చెప్పుకుంటాం అన్నమాట. బావతో కూడా నేను, అరుణ్ బావతో కూడా నేను అదే అంటాను. అలాగే చంద్రమోహన్ గారు, జలంధరక్క. ఓకే ఓకే. మొన్న మా వాళ్ళు నా హెయిర్ స్టైలిస్ట్ని వెళ్ళి పంపించానమాట ఇంటికి. ఎలా ఉన్నానంటే, తను రమ్మండ్రా, చూడాలిరా, ఎలా ఉందిరా, హెల్త్ జాగ్రత్తగా చూసుకోమండ్రా అంటే, ఎక్కడో పుట్టావు, దేవుడు కనెక్ట్ చేసి పెట్టారు. ఒకళ్ళకొకళ్ళు ఒక రిలేషన్షిప్ అనేది ఇక్కడే. ఇందాక నేను చెప్పినట్టే, ఎక్కడో ఉన్నాము, అన్నీ వదిలేసుకుని వర్క్కి వస్తున్నాం. వీళ్ళే అన్నదమ్ములు, అక్క చెల్లెలు అని. అది నా మనతత్వం ఇది, వాళ్ళది అది కూడా చూడాలి కదా. వాళ్ళు అలా ఉన్నారు అనేది నేను బాధపడితే అదేం చెప్తున్నాం కదా, నాకు ఫుడ్ దిగదు, డైజెషన్ అవ్వదు, అల్సర్ వస్తుంది, ఇవన్నీ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అండి. అది నా వ్యూలో అది కరెక్ట్. ఎదటి వాళ్ళ ఒపీనియన్ నేను చెప్పలేను కదా, వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు కదా. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్డే. వాళ్ళు చూసి మ్యారేజ్ చేశారు అని హ్యాపీగానే ఉంది, హ్యాపీ ఫ్యామిలీ. మా మదర్ ఉంటే బాగుండేదే, అప్పుడున్న ఆ సలహా కానీ ఆ ధైర్యం కానీ నాకు ఉండేదే అన్న లోటు ఏమన్నా అనిపించిందా? ఉందండి, అది ఉండేది. ఎందుకంటే మదర్ హ్యావింగ్ ఎ స్ట్రైట్ కాంటాక్ట్, పిల్లలకి తల్లికి స్ట్రైట్ కాంటాక్ట్. తల్లి చెప్పిన తర్వాతనే తండ్రి ఎవరో తెలుసు, తండ్రి చెప్పిన తర్వాతనే అన్నదమ్ములు ఎవరని తెలుసు. మనకి డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ ఎక్కడ ఉంది? నా తోడు పుట్టిన వాళ్ళని నేను చెప్పుకుంటున్నాను, కానీ నాతో అతుకుపోయి పుట్టలేదు కదా. మా అమ్మ నాన్నకి చెప్పారు, నాన్న వీళ్ళమ్మ అన్న తమ్ములు అక్క చెల్లెలు అని చెప్పారు. కానీ ఎప్పుడైతే నాన్నకి ప్రాబ్లం వచ్చి వీళ్ళందరూ దూరం వెళ్ళిపోయారో మా అమ్మ అన్నారు, నీతో పనిచేసే వాళ్ళే నీకు అన్న చెల్లి, నీ మంచి చెడు చూసేవాళ్ళే నీకు బంధువులు. తర్వాత కొంచెం లైమ్ లైట్కి వచ్చిన తర్వాత మా రిలేటివ్స్ అందరూ రావడం, అప్పుడు కూడా మా అమ్మ అన్నారు, వాళ్ళతో ఈర్ష్య పెట్టుకుని వాళ్ళు ఇలా చేశారే అది చేశారే అన్నది
పక్కన తుడిసే. ఇలాంటి మంచి పిల్లని మనం పోగొట్టుకున్నామే, రిలేషన్షిప్ లేకుండా పోయిందే అన్నది వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ రావాలి. అది చేసి పెట్టమ్మా అన్నారు. ఓకే. మా అమ్మ పోయేటప్పుడు 2003లో పోయారు. మొత్తం రిలేషన్స్ అందరూ వచ్చారు. మా నాన్న పోయేటప్పుడు మొత్తం అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు. ఓకే. నేను చేయగలిగేది అది ఒక్కటే. అది గర్వంగా చెప్తున్నా నేను. రిలేషన్స్ మా వాళ్ళు చాలామంది ఇంటర్వ్యూ చూస్తూ ఉంటారు, మా బ్రదర్స్ కూడా చూస్తారు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ఫోన్ చేసి నన్ను అడగచ్చు, మా వాళ్ళే అడగచ్చు. కానీ వాళ్ళకి చెప్పే సమాధానం, నేను మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఓకే. ఇవాళ కూడా నేను షూటింగ్లో ఉన్నానంటే ఇప్పుడు మీరు ఉన్నారు, కెమెరామెన్స్ ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, వీళ్ళే నా బంధువులు. నా ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చాను. వాళ్ళు ఎలా ఉన్నారో నేను ఫోన్ చేసిన తర్వాతనే తెలుస్తాయి. ఇప్పుడు నాకేమన్నా ఒక దగ్గు వచ్చిందంటే ఫస్ట్ నీళ్ళు ఇచ్చేది వాళ్ళు ఎవరు? పక్కన ఉండేవాళ్ళే కదా, వాళ్ళే కదా రిలేషన్. ఓకే. ఇది ఆవేశంతో వచ్చిన మాట కాదు, ఇది లోపల నుంచి బాధతో వచ్చిన మాట. మొన్న చిన్న విషయంలో నాకు నా బ్రదర్కి క్లాష్ ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళు రిలేషన్ కాదు నైబర్స్, నేను సంపాదించుకునేది మనుషులను సంపాదించుకున్నా. డబ్బు ఏముందండి, మనం పోయిన తర్వాత డబ్బుతో పాటు మనం వెళ్ళట్లా. ఇది వేదాంతం కాదు, ఇది విరక్తితో వచ్చిన మాట. ఇది డబ్బు అన్నది మనం తీసుకునేది, ఎంతవరకు ఉంటుందో అంతవరకు మంచిది. పోయిందని నేను బాధపడలే. ఎక్కువైందంటే నేను అది దానికి కాపాడుకోవడానికి నేను ఇంకా బీపీ పెరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అవసరమా? ఈ ఆలోచనలు కావచ్చు, దీని రూపంలోనే మీ ఉదయకరణ్ గారిని మీరు నేను దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎక్కడ ఇదేనా అనుకోవచ్చా? ఎట్లాంటి ఆలోచనల మధ్య ఒక నిర్ణయం అనుకోవచ్చా? నిర్ణయం అన్నది కాదు, అబ్బాయి సిచ్యువేషన్ అలాగ ఉండిపోయింది. అప్పుడు తల్లిని పోగొట్టుకున్నాడు, తండ్రి దూరం అయిపోయారు, మ్యారేజ్ లైఫ్ కొంచెం ఇదైపోయింది, అన్నీ ఒక ఒంటరితనం అన్నది వచ్చింది. ఆల్మోస్ట్ సిమిలర్గా మా మదర్ పోవడం, నేను కొన్ని పోగొట్టుకోవడం, ఇవన్నీ ఎందుకు లైఫ్లో ఎవరో ఒకళ్ళని ఆదుకుంటే మనకి కన్సోల్ చేసే వాళ్ళని చూస్తే ఒక నడు సముద్రంలో ఉన్నాం. ఒక ముక్క దొరికిందంటే దాన్ని పట్టుకుని ఎలాగైనా వచ్చేద్దాం అన్న ఇది ఉంటుంది కదా. ఆ తపనతో నేను ఆ పిల్లోడిని చూసేటప్పటికి ఎందుకో వాడిని చూస్తే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ ఏమో అని అనిపించి నేను తీసుకున్నాను. ఒకవేళ వాడు ఇవాళ ఉండుంటే వాడు పిక్చర్ చేస్తాడా, హీరో అవుతాడా, అవన్నీ పక్కన పెట్టేయండి, మీ ప్రాపర్టీ వచ్చేసేది ఉండేది. వాడు నా కొడుకు. అవును, అదే నేను ఉన్నంత వరకు నా కొడుకు అన్నది ఉంటుంది కదా. వాడు ఒక హ్యాపీగా ఉండుంటాడు. కానీ అలాగనే ఇద్దరిది మెంటాలిటీ వేవ్ లెంత్ ఒకేలాగా ఉండేదండి. మించి నా ఏమనుకుంటానో నా వైబ్రేషన్ వాడిది ఇద్దరిది సిమిలర్గా ఉంటుంది. సాఫ్ట్గా కానీ మాటలు తీరు కానీ ఇద్దరికి ఒకేలాగానే ఉండేది. కానీ మరి ఆ డెసిషన్ వెంటనే మీరు తీసుకోలేదా? అంటే ఇంకా కన్ఫర్మ్ అంటే పేపర్స్ అవన్నీ సబ్మిట్ చేసాం, అఫిడవిట్ అన్నీ ఇచ్చాము, లాయర్ ద్వారా వెళ్ళింది. ఇంకొక 3 months 4 months ఉంటుంది. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందంటే మేము తీసుకోవచ్చు అన్నది. ఓకే. ఓకే. అప్పటికి 45 years తర్వాత తీసుకోవచ్చు అన్నది కూడా పెట్టారు, బైలాలో ఉందని నేను పెట్టాను. ఈలోపు ఫోన్ కట్ చేసాడు, మాటలు తగ్గిపోయింది. సరే నా ఫోన్ ఎత్తాడు, నా కూతురు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, నా హెయిర్ స్టైలిస్ట్ నా దగ్గర పనిచేసేవాడు వాడు ఫోన్ చేస్తే వాడికి చాలా క్లోజ్గా ఉంటాడు. సరే వాడు వెళ్ళి కలిసినా కలవడు, టోటల్గా కట్ ఆఫ్ చేసుకుంటూ వచ్చాడు. అది నాకు అప్పుడు మైండ్లో అనిపించట్లా. అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం చెప్పారండి? తెలుసు, వద్దు అనుకున్నాం. నాకు చెప్పలేదు, ఎవరో కూడా నాకు తెలియదు. పెళ్ళికి కూడా నేను వెళ్ళాల, ఎందుకంటే మనసు కొంచెం బాధేసింది. ఇన్విటేషన్ పంపించలేదా నాకు గుర్తులేదు, కానీ పెళ్ళి పంపించాడు కదా, పంపించాడు, కానీ నేను వెళ్ళాల, బాధేసింది. అది వద్దనుకున్నాను నేను. ఈవెన్ నా పెద్ద అన్నయ్య పెళ్ళికి కూడా నేను వెళ్ళలేదండి, ఎందుకంటే కొన్ని విషయాలు నాకు నా మనసులో కరెక్ట్ అని అనిపిస్తే నేను చేస్తాను. సిక్స్త్ సెన్సా ముందుగా అనిపించింది. ఓకే. ఆ అమ్మాయి సెట్ కాకపోవచ్చు, పాపం వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో, మనం వెళ్ళిపోతే వాడికి ఏమైనా గిల్టీగా ఫీల్ అవుతాడేమో, మేబీ ఇంకో కొంచెం బిజీగా ఉండడం వల్ల కూడా నేను వెళ్ళలేకపోయాను. అదంతా తప్పు అని ఇప్పుడు నేను అది అనుకుంటున్నాను. అది ఉంటే ఇంకొంచెం బలంగా ఉండేది నాకు. 3 months ఈలోపు వాడు లెక్క వేరే కదా, ఏదైనా జరగచ్చు కదా. వాడికి అక్కడ సీటు ఖాళీ అయింది, వెళ్ళిపోయాడు. కానీ ఒక్కటి వెళ్ళక ముందు ఎందుకు ఉదయ్ కిరణ్ అని అనుకుని ఉంటే, ఎందుకు చావాలని అనుకుని ఉంటే, వాడు ఎందుకు ముందుకు వస్తుంది, వాడు చావు వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత వాడు పోవాలని ఉంటే ఎలాగైనా పోతాడు, అది వేరే.
అప్పుడు దాకా ఆ సమస్యలన్నీ చెప్పుకుంటా ఉన్నవారు మీతోటి. ఒక షూటింగ్లో పట్టుకుని ఏడ్చాడండి, కాలు కింద కూర్చొని. చలపతి గారు నేను ఉన్నప్పుడు మామూలు ఏడవల ఆ పిల్లోడు పాపం. అది పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పుట్టిన లైఫ్ అయినా మంచిగా ఉండాలి, జన్మం అనేది మళ్ళీ ఎవరికి వద్దు, అనుభవించేది చాలు, హ్యాపీగా ఉండాలి అందరూ. నేను అందుకే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండండి అంటాను నేను. మంచిగా ఉండాలి, మంచిగా వెళ్ళిపోవాలి. మరణం ముందు రాసి తర్వాత జననం అనేది రాస్తాడు దేవుడు. ఇది కొంతమంది వాళ్ళ దేవుడు వేరే, నా దేవుడు వేరే అని అనుకోవచ్చు. ఇట్స్ సూపర్ పవర్.